Johnny, yes, brother. What are you doing? I am riding a bus. Then go slowly and safely. Okay, brother. This is a rhyme you can see in the YouTube. It will be very colorful and very rhythmic. So follow in the YouTube. Now you have seen some vehicles in the rhyme. I will show some more vehicles with the spellings. Car. What is the color of it? This is a It is red in color. red color. What is the spelling of it? You can write it as C-A-R, car. What is this? Bus. This is a bus. This is a bus. How many wheels do it have? ఎన్ని చక్రాలు ఉంటాయి దీనికి? 4. Now see for the spelling. How will you write it? B-U-S, bus. B-U-S, bus. Next. Lorry. What is this? Drum This is a lorry. This is a lorry. Lorry is used to carry goods. అంటే వస్తువులు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువెళ్ళడానికి లారీని యూజ్ చేస్తారంట. లారీని యూజ్ చేస్తారు. మనకు ఆహార ధాన్యాలు అవనండి, కూరలు అవనండి, పాలు, సిమెంటు అన్నీ ఇవి ఈ లారీలో ఎక్కి ఒక ఊరు నుంచి ఒక ఊరికి తీసుకెళ్తారనమాట. నెక్స్ట్ లారీ స్పెల్లింగ్ L-O-R-R-Y, లారీ. L-O-R-R-Y, లారీ. Next. What is this? This is a train. I think all of you love it. అందరికి చాలా ఇష్టం కదా ట్రైన్ ఎక్కి వెళ్ళాలంటే. ట్రైన్ వెళ్తూ ఉంటే మనకి మౌంటైన్స్, కొండలు, నీళ్లు, చెరువులు, మబ్బులు, చెట్లు అన్నీ మనతో పాటు పరిగిస్తున్నట్టు కనపడతాయి కదా. మనందరికీ ట్రైన్ ఎక్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. ట్రైన్ ఎలా శబ్దం చేస్తుందో తెలుసా మీకు? చెప్పండి ఒకసారి. చుక్ 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 అని వెళ్తూ ఉంటుంది. సో దీని స్పెల్లింగ్ ఏంటో చెప్పండి నాకు, చూద్దామా? ద స్పెల్లింగ్ ఆఫ్ ట్రైన్ ఈస్ T-R-A-I-N, train. Train. Next. This is an aeroplane. మనం కింద నుంచి పైకి చూస్తూ ఉంటాం కదా, ఏరోప్లేన్ వెళ్తూ ఉంటే మనందరికి చాలా ఇష్టం అది చూడటం. శబ్దం రాగానే టటకా ఇంట్లో బయటకు వెళ్ళి మబ్బుల వైపు ఎక్కడుందా ఏరోప్లేన్ అని చూస్తాం. ఇది A-E-R-O-P-L-A-N-E, ఏరోప్లేన్. ఓకేనా? చూసారా? డిడ్ యూ సీ ద స్పెల్లింగ్? Again once more. A-E-R-O-P-L-A-N-E, aeroplane. What is this? This is a ship. It goes on the water. నీళ్ళలో వెళ్తుంది అన్నమాట. నీళ్ళలో వెళ్తుంది. ఇది ఎక్కడానికి మనందరికీ ఇష్టమే, కానీ అన్ని చోట్ల ఉండదు. తీర ప్రాంతాలు, సముద్రాలు ఉన్న చోటే ఇది ఉంటుంది. దీనిలో మనుషులు వెళ్తారు. మన దేశం నుంచి దేశానికి చాలా వస్తువులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మరి దీని స్పెల్లింగ్ చూడండి. S-H-I-P, షిప్. S-H-I-P, షిప్. Now this is a van. This is a van. వ్యాన్ ఏనా ఇది? పిల్లలు చెప్పండి, ఇది వ్యాన్. దీని స్పెల్లింగ్ V-A-N, వ్యాన్. జాగ్రత్తగా చూడండి. తర్వాత మనము ఈ బొమ్మల పక్కన స్పెల్లింగ్ రాయాల్సి వస్తుంది, లేకపోతే గుర్తుపట్టాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్పెల్లింగ్స్. వ్యాన్. బైసైకిల్. ఇది అందరి దగ్గర ఉంటుంది. చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా దీన్ని చక్కగా అందరూ తొక్కుతారు. నిదానంగా
వెళ్ళొచ్చు. దీన్ని బైసైకిల్ అంటారు. ఏమంటారు? బైసైకిల్. BICYCLE బైసైకిల్. Bicycle. ఇప్పుడు పేజ్ నెంబర్ 93లో ఉన్న సాధనా పత్రం 1 వర్క్షీట్ 1. 1. ఇది ఏంటంటే ఫస్ట్ లైన్లో యూ హ్యావ్ ద పిక్చర్స్ అండ్ ఇన్ ద సెకండ్ లైన్ యూ హ్యావ్ ద స్పెల్లింగ్స్. యూ హ్యావ్ టు మ్యాచ్ ద పిక్చర్ విత్ ద స్పెల్లింగ్. అంటే బొమ్మను చూసి స్పెల్లింగ్ని మనము చూడు మామిడా. జతపరచాలన్నమాట. చూడండి ఫస్ట్ బొమ్మ ఏముంది? బస్ స్పెల్లింగ్ ఎక్కడ ఉందో చూడండి. BUS బస్. అలా జతపరచాలి, మ్యాచ్ చేయాలి. తర్వాత మనకి ఇష్టమైన ట్రైన్. ట్రైన్ ఎక్కడ ఉందో స్పెల్లింగ్ చూడండి. TRAIN ట్రైన్. అక్కడ ఉన్నదని జతపరచాలి. తర్వాత లారీ. ఫోర్త్ వన్ ఏంటి? లారీ. ఎల్లో లారీ. ఆ లారీ స్పెల్లింగ్ ఎక్కడ ఉంది? LORRY. అక్కడికి చక్కగా జతపరచండి నాన్న. మ్యాచ్ చేశారా? లాస్ట్ అండ్ లీస్ట్ వన్ ఏరోప్లేన్. మనం చూస్తూ ఉండే ఏరోప్లేన్. ఏరోప్లేన్ స్పెల్లింగ్ ఎక్కడ ఉందో చూడండి. AEROPLANE ఏరోప్లేన్. ఓకేనా? ఫినిష్ చేశారా? జాగ్రత్తగా చూసి చేయండి. నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ వర్క్ షీట్.